వెడితే నాతో పాటుగా రోజు బస్సులో అదే టైంకి కొంతమంది మూగి చెవిటి పిల్లలు ఎక్కేవారు. వాళ్ళు సామర్లకోట వెళ్ళేవారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళేవారో నాకు తెలియదు, అక్కడ ఏమైనా స్కూల్ ఉందేమో. వాళ్ళు ఏం చేసేవారంటే వెడుతున్నప్పుడు కండక్టర్ వచ్చి రోజు ఒక బస్సే ఎక్కంగా, ఓ రోజు ఏలేశ్వరం బస్సు ఎక్కుతాం, రోజు గోకవరం బస్సు ఎక్కుతాం, రోజు రాజమండ్రి బస్సు ఎక్కుతాం, ఎక్కేవారు. పాపం వీళ్ళు 5-6 కూర్చుని ఉండేవారు. కండక్టర్ వచ్చి ఎక్కడికనేవాడు. వాళ్ళు ఏమని చెప్పేవారో తెలుసా అండి? సామర్లకోట అని వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పినా కండక్టరు ఆ ఇరుకులో అడగడం అవి అతనికి కుదరదు. వాళ్ళు అనేవారు అంటే నెక్స్ట్ రైల్వే స్టేషన్ సామర్లకోట. నేను ఆ రైళ్ళు ఆగుతాయి కదా ఆ ఊరికని అంటే పాపం అతను సామర్లకోట అనేవాడు. పెదవుల కదలికని బట్టి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు సామర్లకోట అన్నది, పెదవుల కదలికని బట్టి అనేవారు. అంటే ఎన్ని అనేవాడు, 5 అనేవాడు. ఎక్కడున్నారు అనేవాడు అనేవారు. మీరు ఆలోచించండి, ఒక్క టిక్కెట్టు కొనుక్కోవడానికి అంత బాధ ఉందండి. అమ్మ కంఠం ఇచ్చి ఇన్ని వదరుతున్నానండి నేను. కాబట్టి భగవంతుడి విషయంలో ఆ సామర్లకోట వెళ్తున్నప్పుడు నాకు అనిపించేది, అమ్మా నాకు ఎంత ఇచ్చావమ్మా, నాకు కంఠం ఉంది, సామర్లకోట ఒక్క టికెట్ అని ఇచ్చేస్తాను, డబ్బులు చిల్లర జేబులో పెట్టుకుంటాను. ఇచ్చావు కాబట్టి కంఠం, ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడుతూ వెడుతుంటాను. లేనివాడికి తెలుసు ఆ కంఠం విలువ. వాడు ఒక్క మాట మాట్లాడలేడు. వాడికే కానీ 1 గంట మాట్లాడే అవకాశం ఇవ్వనా అంటే వాడు ఎంత పొంగిపోతాడో జీవితంలో. అమ్మ నాకు ఇచ్చావు కదా, కాబట్టి అమ్మ భీష్మేకాదశి నాడు విష్ణు సహస్రం చదువుతానమ్మా అంటే అమ్మ సంతోషిస్తుంది. అంతేకాని ఎప్పుడూ బతుకంతా నేరాలు చెప్పుకోవడానికి, బ్రతుకంతా లొల్లి కబుర్లు మాట్లాడుకోవడానికే